అండి మన దగ్గర ఏమేం చేపలు దొరుకుతాయి ఈ వీడియోలో అయితే నేను ఫుల్ గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి రిబ్బన్ ఫిష్ అన్నమాట. డ్రై రిబ్బన్ ఫిష్, సాల్టెడ్ కాదు. ఇవి వచ్చేసి రిబ్బన్ ఫిష్ సాల్టెడ్, సావడాలు అంటారు కదా, తోకలు సావడాలు అన్నీ ఇవేనమాట. వీటిలో వేరే ప్లేస్లో వేరువేరుగా పిలుస్తూ ఉంటారు. మా దగ్గర అయితే ఇలా పిలుస్తాం అనమాట. ఇవి వచ్చేసి చీలికలు, వీటిని గొరసలు అంటారు, గొరకలు అంటారు, చీలికలు అంటారు, ఉప్పు చేపలు అనమాట. కేజీల వైజ్ వచ్చేసి మీరు కాల్ చేయండి, కావాల్సిన వాళ్ళు నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అనమాట. ఇవి వచ్చేసి కానాగడతలు అంటారు, మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి కానాగడతలు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నెత్తాళ్ళు అంటారు కదా, మేమైతే నెత్తాళ్ళు అంటాం, కొందరు మెత్తాళ్ళు అంటారు. నెత్తాళ్ళు ఇవే చిన్న చేపలు, అన్నీ ఇవేనమాట. చూసారు ఎంత తాజాగా ఉన్నాయి, మీట్ ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి వంజరం చేప, వంజరం తట్టామన్నమాట. చాలా పెద్దవే, చూసారా ఎంత బాగుందో. ఇవి వచ్చేసి ఇంకా ఈ ముక్కలు తెలుసు కదా, పండు, అలాగే కోనా ముక్కలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి చాలా తాజాగా క్లీన్ చేసినవి అనమాట, ఇంకా తోస్తున్నారు. ఇవి వచ్చేసి ఇగో మేమైతే ప్యాకింగ్ అయితే ఇలా చేసి పంపిస్తాము. మీకు చీలికలుగా కావాలంటే చీలికలుగా చేసిన, తట్టాలుగా కావాలంటే తట్టాలు, మీరు ఎలా కావాలంటే అలాగైతే మేము ప్యాకింగ్ చేసి కొరియర్ చేస్తామన్నమాట. ఇంక ఇవి వచ్చేసి చూపించాను కదా ఎలా మేము ప్రాసెస్ చేస్తాము ఏంటనేది. ఇంకా వీటికంటే ఇంకా చాలా ఉంటాయి అనమాట. మేమైతే ఇలా ఎండబెడతాం, నెల మీద ఎండబెడతాం. ఇవి వచ్చేసి ఇలా ఎండబెడతాం, చేసే ప్రాసెస్ అనమాట. నా వీడియోలు మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు అర్థమవుతుంది మేము ఎలా చేస్తాం ఏంటనేది. చాలా క్లీన్గా చేస్తామండి, మా ఇంట్లోనే చేస్తాం, దూరంగా ఏం చేయం, మా ఇంటి ముందే చేస్తూ ఉంటాం అనమాట.